ప్రస్తుతం గన్ పార్క్ వద్ద ఉన్నాం. మనతో పాటు హేమ శ్యామల గారు బీఆర్ఎస్ కార్పొరేటర్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, టెర్రరిస్ట్ అటాక్ పైన బీఆర్ఎస్ ఎట్లాంటి స్టాండ్ తీసుకోబోతా ఉంది? బీజేపీకి అనుకూలంగా మాట్లాడబోతా ఉందా? అనుకూలంగా ఏం లేదండి. బీజేపీ ఆల్రెడీ వాళ్ళ వైఫల్య విధానం అనేది క్లియర్గా కనిపిస్తుంది ఆ కాశ్మీర్లో జరిగిన దాడి. సో బీఆర్ఎస్ డెఫినెట్గా ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో అమాయకమైన ప్రజలు వారికి మద్దతు తెలుపు ఈరోజు గన్ పార్క్ వద్ద కేటీఆర్ గారి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ కార్పొరేటర్స్ అందరూ ఇక్కడికి రావడం జరిగింది. బీజేపీ ఒకవేళ మంచి చర్యలు పాకిస్తాన్కి బుద్ధి చెప్పే విధంగా రివెంజ్ తీసుకునే విధంగా ఏదైనా చేస్తే ప్రజల భద్రత గురించి డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ వారికి మద్దతు తెలుపుతుంది. కానీ ఇప్పుడైతే వాళ్ళ సెక్యూరిటీ లోపం అనేది క్లియర్గా అర్థమవుతుంది. యూజువల్గా కాశ్మీర్ అనేది చాలా సేఫెస్ట్ ప్లేస్ అని వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని అదే ధైర్యంతోనే చాలామంది అక్కడ కాశ్మీర్కి వెళ్ళి, ఎందుకంటే చాలామంది విదేశాలకు వెళ్ళలేరు ఆ వ్యూని చూడడానికి. సో ఇక్కడ మనకి ఇండియాలోనే ఉన్న కాశ్మీర్ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. సో అక్కడ ఎందుకంటే మనకి నిరంతరం ఏదో ఒక ఇష్యూ అవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా సెక్యూరిటీని పెంచాలి తప్ప ఇట్లా సెక్యూరిటీని లేకుండా చేయడం అనేది చాలా వాళ్ళ ఇంటెలిజెన్స్ వైఫల్యం అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పటికైనా మేల్కొని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కాకుండా వాళ్ళ భద్రతని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వమే కదా మొత్తం మనకు దేశం అంతా కూడా కాపాడేది. సో దాన్ని పటిష్టం చేసి ప్రజలని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఇక్కడికి వచ్చి వారికి నిరసన తెలియజేయడం జరిగింది. ఓకే, మన సభలో ఆపరేషన్ ఖగర్ పైన కూడా కేసీఆర్ మద్దతుగా మాట్లాడడం జరిగింది. ఏం చెప్పదలుచుకోరు ఆపరేషన్ ఖగర్ పైన మీరు? అంటే ఏది చేసినా కూడా అమాయకమైన ప్రజల ప్రాణాలు పోకుండా ఎవరైతే దేశం కోసం అక్కడ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. దానికి ఎవరు ఏ ప్రభుత్వాలు తీసుకున్నా కూడా మా పార్టీ కేసీఆర్ గారు చెప్పినట్టు వారికి మద్దతు తెలుపుతాం. కానీ ఏది చేసినా కూడా అమాయకమైన ప్రజలను దృష్టిలో పెట్టుకొని వారికి ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మావోయిస్ట్ ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తూ ఉన్నారా, స్వాగతిస్తూ ఉన్నారా? అంటే అక్కడ ఎవరైనా ఇబ్బంది పెట్టి ప్రజలని భయపెట్టి ఇంకేదన్నా రకంగా ఏదంటే ఉన్న పీస్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం దానికి ప్రభుత్వాలు ఏ యాక్షన్ తీసుకున్నా కూడా మేము దానికి మద్దతు తెలుపుతాం. అది మా కేసీఆర్ గారు ఎట్లా చెప్తే అట్లా. సో అది కూడా వారిని పిలిచి మాట్లాడి వాళ్ళు ఇన్ కేసు అక్కడ ఒప్పుకోకుండా వాళ్ళు ఇంకేదైనా చర్యలకు పాల్పడితే మాత్రం దానికి యాక్షన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే అమాయకమైన ప్రజలు వాళ్ళ ప్రాణాలు పోతాయి కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆ ఇంటెలిజెన్స్ని వాళ్ళని అంతా డిస్కస్ చేసుకున్న తర్వాతనే కదా ఎవరైనా కూడా చర్యలు తీసుకుంటారు. సో దాని ప్రకారం ఎవరు మంచి చేసినా ప్రజలకి డెఫినెట్గా పార్టీ సపోర్ట్ ఉంటుంది అండ్ పార్టీ కూడా దాన్ని ఇది చేస్తుంది. ఆపరేషన్ ఖగర్ నిలిపివేయాలని కేసీఆర్ అంటా ఉన్నారు. అంటే కార్పొరేటర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఏం భావిస్తూ ఉన్నారు ఆపరేషన్ ఖగర్ని? అదే అంటున్నా, ఏదైనా కూడా అమాయకమైన ప్రజలకి ఇబ్బంది కావద్దు. ఎవరైనా ఎవరు ఏ చేసినా కూడా ఏ ప్రభుత్వాలు ఏ చర్యలు తీసుకున్నా కూడా అక్కడ ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళని అంటే ఇప్పుడు ఒకరిని టార్గెట్ చేసేపోయి వేరే వాళ్ళకి దానికి ఇబ్బంది అయింది అనుకో దాని మీద మనం వ్యతిరేకిస్తాం. కాబట్టి సో ఏది చేసినా కూడా ప్రజలని భద్రతని వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని ఏ యాక్షన్ అయినా తీసుకుంటే మాత్రం మాకు ఇబ్బంది లేదండి. ఓకే, కానీ ఆపరేషన్ ఖగర్ గురించి చెప్తలేరు. ఆపరేషన్ ఖగర్ మావోయిస్టులు చనిపోతూ ఉన్నారు. వాళ్ళ మరణాలను అంటే సరే చనిపోనని చెప్పేసి అంటా ఉన్నారా? లేదంటే నేను అట్లా అనట్లేదు. ఎవరు మావోయిస్టులు కానీ ఎవరైనా కూడా అక్కడ ఉన్న ప్రజలను ఇబ్బంది పెట్టేదని ప్రజలకు ఇబ్బంది పెట్టేటోళ్ళని నేను ఇబ్బంది పెట్టేటోళ్ళని నేను అనుకోవట్లేదు. వాళ్ళైతే కాదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ప్రజలకి ఎక్కడైనా అన్యాయం అయితే మొదటిగా రెస్పాండ్ అయ్యే వాళ్ళే మావోయిస్టులు అక్కడ. ఎందుకంటే ప్రభుత్వాలకి వాళ్ళు విన్నపిస్తూ ఉంటారు, వాళ్ళకి చెప్తూ ఉంటారు ప్రజలను పట్టించుకోవాలి, వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పేసి వాళ్ళకి నిరంతరం అలర్ట్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ ప్రాణాలు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళతో చర్చించాలి. ఫస్ట్ చర్చించి వాళ్ళ డిమాండ్లు ఏంటి, వాళ్ళు ఎందుకు ఇట్లాంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు ఏంటి అని వాళ్ళతో మాట్లాడితేనే కదా వాళ్ళకి ఏమున్నాయనేది మనం తెలుస్తుంది. సో ప్రభుత్వాలు ఫస్ట్ చర్చలకు పిలవాలి. లేని పక్షాలలో ప్రభుత్వాలు దాని గురించి ఆలోచించి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. కేసీఆర్ లబ్ధి కోసమే మాట్లాడుతూ ఉన్నాడు ఆపరేషన్ ఖగర్ మీద అని చెప్పి చెప్తా ఉన్నాడు. దాంతోనే ఎవరికి ఏం లబ్ధి ఉంటుందండి? మనం బెల్లి లలితక్కను కాల్చి చంపినప్పుడు కావచ్చు, విమలక్క పైన అక్రమ కేసులు పెట్టినప్పుడు కావచ్చు, ఇదే ప్రభుత్వం ఉంది. ఆ రోజు స్పందించలేదు, ఆ రోజు అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ఈ రోజు అదే నక్సలైట్ల పైన ఇలా దొంగ ప్రేమ చూపిస్తా ఉన్నాడు కేసీఆర్ అని చెప్పేసి అపోజిషన్ వాళ్ళు అంటా ఉన్నారు. మీరేమో ఎవరి మీద కేసులు పెడితే దాంతో మనకు వచ్చేది లేదు, మనకి దాంతో ఇంకేదో పార్టీకి ఏదో అంటే లాభం జరుగుతుంది అనేది ఏం లేదు. ఏది ఉన్నా కూడా ప్రజల భద్రత గురించి ఏ ప్రభుత్వాలైనా ఆలోచిస్తాయి కాబట్టి ఆ ప్రొసీజర్ ప్రకారమే ఫాలో అవుతారు తప్ప అంతకుమించి ఇంకేం చేసేది. వ్యక్తిగతంగా ఎవరి మీద మనకేమీ గ్రడ్జ్ ఉండదు, వాళ్ళని ఏమైనా చేయాలని అయితే ఏది ఉండదు. ఏ ప్రభుత్వాలైనా కూడా ప్రజల భద్రత ఏం చేయాలి ఏంటిది అనేది ఆ ప్రకారమే పోతారు కాబట్టి దాని గురించే మాట్లాడతారు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.